నమస్తే. వెల్కమ్ టు భారత్ యువసేన. సో ఈరోజు ఒక లేటెస్ట్ న్యూస్ అన్ని పేపర్లో వస్తూ ఉంది. వార్త ఏంటంటే ఈరోజు మనం మార్నింగ్ న్యూస్ కూడా చేయలేదు, మీరు అబ్జర్వ్ చేసి ఉండాలి. సో రాష్ట్రం మొత్తం వర్షాలు పడుతున్నాయి. నన్ను అడిగితే ఇంకా దేశం మొత్తం కూడా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు ఏ స్థాయిలో పడుతున్నాయి అంటే ఈ ఎలినో ప్రభావాన్ని మర్చిపోయేలాగా పడుతున్నాయి. 3-4 రోజులు అవుతుంది, ముసుగు పెట్టింది. ఆఫీస్కి కూడా వచ్చేంత గ్యాప్ కూడా ఇస్తలేదు. ఇక గ్రామాల్లో రైతులు అయితే కొంచెం సంతోషంగానే ఉన్నారు. మరీ ముఖ్యంగా మా వరి పండించే రైతులు, పత్తి పండించే రైతులు ఎప్పుడెప్పుడు వర్ణదేవుడు కరుణిస్తాడా, ఎప్పుడెప్పుడు మా పంటలు కాపాడుకుంటామా అని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. సో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రాష్ట్రం మొత్తం వర్షాలు పడుతున్నాయి. ఎక్కడనో అడపా లేకపోతే ఈ ఎల్నినో ప్రభావం వల్ల పడకపోతుండాలి, అది కూడా ఎక్కడనో జరుగుతుండొచ్చు. సో మీరు గ్రౌండ్లో మీరున్న కాబట్టి మీకు తెలుస్తుంది. మీ గ్రామాల్లో వర్షాలు పడుతున్నా లేదా కామెంట్ సెక్షన్లో తెలిపే ప్రయత్నం చేయండి. ఒకసారి న్యూస్ అయితే చూసుకోరి. దంచి కొట్టిన వానట రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తర తెలంగాణలో కుండపోత వర్షాలు పడుతున్నాయట. పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు, ప్రాజెక్టులకు వరద పోటెత్తున్నది. ఎల్లంపల్లికి 74,643 క్యూసెక్ల వరద వస్తుంది. జూరాలకు 32,500 క్యూసెక్ల వరద వస్తుంది. ఇటు ఎల్లంపల్లి అటు జూరాల నుంచి ఎత్తిపోతలు షురూ చేస్తారు. నేడు కూడా అతి భారీ వర్షాలు ఉంటాయని ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎక్కడెక్కడ అనేది ఇలా బొమ్మలేసినాయి. సిరిసిల్ల జిల్లా మల్లారంలో మత్తడి దుంకుతున్న మూలవాగు, మంచిర్యాలలో కాజ్వే పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న రాళ్లవాగట. హైదరాబాద్లో ఇనార్బిట్ మాల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్. ఇది నిన్న సాయంత్రం మనం చూసినాం. అయితే హైదరాబాద్లో అయితే ఇక టూ మచ్ ఉంది. ఈ వర్షం వల్ల బాగా ఆఫీస్లో పోయే వాళ్ళు, ఇంకా వేరే వర్క్స్కి ఏమైనా పోయే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లో అయితే మోస్తరులు పడుతున్నాయి, కొన్ని ప్రాంతాల్లోనేమో దండిగా పడుతున్నాయి, కొన్ని ప్రాంతాల్లోనేమో పడినట్టుగా పడుతున్నాయి. వర్షం అయితే రాష్ట్రం మొత్తం ఉన్నది. మేజర్గా ఉత్తర తెలంగాణ వైపు ఉందంట. ఇది ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఇటు సైడు ఎక్కువ వర్షాలు పడుతున్నాయని చెప్పేసి అంటారు. మరి నిజంగా ఈ ప్రాజెక్టులకు నీళ్ళు వస్తున్నాయని అలా రాస్తారు కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్లంపల్లి అనే పేరు వచ్చింది, ఎల్లంపల్లి జూరాల. అయితే కాళేశ్వరం అనే పేరు ఇక్కడ రాయలే, మీరు అబ్జర్వ్ చేయాలి. ఈ వార్తల్లో వన్ సైడ్గా రేవంత్ రెడ్డికి రాసే దుర్మార్గమైన జనజం తయారైంది. ఇక తెలంగాణ రాష్ట్రం మొత్తం వరదలు వస్తున్నాయి, వాగులు వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి. కానీ కేసీఆర్ పేరు ఎక్కడా కూడా ఇక్కడ రాకుండా జాగ్రత్త పడతా ఉన్నారు కాంగ్రెస్ పత్రికలు. మరి రాష్ట్రంలో వర్షాలు లేక నిన్నమన్నా ఈ కొనుగోలు కేంద్రాల దగ్గరనేమో అకాల వర్షాలు పడి రైతులు ఆగమైపోయారు. నిన్నమాట దాకా వర్షాలు లేక పొలాలు మొత్తం బీడు వారిపోతుంటే, నెర్రెలు వారుతుంటే, రైతు గోడుగోడును ఏడుస్తుంటే ఏ ఒక్క కాంగ్రెస్ అనుబంధ మీడియా పత్రికల్లో వార్త రాలే. కానీ ఈరోజు గొప్పగా వార్తలు రాస్తానికి మాత్రం పేపర్లో రాసుకోండి. అంటే వర్షాలు వస్తేనేమో పేపర్లో వార్తలు వస్తాయి, కానీ వర్షాలు పడతలేవురా నాయనా అని దేవుడా అని నెత్తినోరు కొట్టుకొని రైతాంగం ఊర్ల పొంట కప్పకాముడు ఆట ఆడుకునేంత వరకు గ్రామాల పరిస్థితులు వస్తే మాత్రం ఇలా కళ్ళ కాకులు పొడిచినాయి. వీళ్ళకు ఆ రోజు ఈ వార్తలు కనపడలే. అదే రేపు నాగార్జున సాగరో, శ్రీశైలమో, లేదంటే ఇంకో దగ్గరనో గేట్లు లేపుతేనో, లేదంటే మోటార్లు ఆన్ చేస్తేనో ఏమంటే వార్తలు వచ్చేస్తాయి. కానీ కరువు వచ్చింది, అడుగంటు పోతున్నాయి జలాలు, గ్రౌండ్ వాటర్ లేనే లేదు, ప్రాజెక్టులలో నీళ్ళన్నీ అడుగంటిపోతున్నాయి, నీటి మట్టం. సో ఇట్లా రాష్ట్రంలో మరి ఎల్నినో ప్రభావం దేవుడు ఎరుగైతే రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల నుంచి తెలంగాణ రైతాంగాన్ని నీళ్ళు ఇవ్వక భూములన్నీ బీడు వారిపోతాయని చెప్పేసి ఈ వార్తలు మాత్రం పేపర్లో రాకుండా చాలా జాగ్రత్త పడతారు. చాలా అంటే ఇంకా ఎంత అంటే అంత. సో ఇప్పుడైతే రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులకు నీళ్ళు వస్తున్నాయి, అందులో కాళేశ్వరానికి కూడా నీళ్ళు వస్తున్నాయి. అది వీళ్ళు రాయరు, వీళ్ళు నచ్చని వార్త కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు నంది మేడారం అనేది ఇంకా మీరు చూసుకునే నంది పంప్ హౌస్ నుంచి ఎత్తిపోస్తుంది. నేను ఇలా బీఆర్ఎస్ ఏం చేశారు, ఇది కేసీఆర్ కట్టింది, కేసీఆర్ పుణ్యమే, కేసీఆర్ కాళేశ్వరం నుంచి నీళ్ళు వస్తున్న నీళ్ళే, ఇది మరి నిన్నమాడదాకా కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు, మరి ఈ ప్రాజెక్టుల నుంచి నీళ్ళు ఎట్లా వస్తాయని రాసుకోరని చెప్పేసి వాళ్ళు అడుగుతారు.
మరి రాధాకృష్ణకే సమాధానం చెప్పారు, ఇది మీ పత్రిక కదా, కాంగ్రెస్ పత్రికనే కదా. ప్రాజెక్టులకు జలకళ, ఎల్లంపల్లికి 75,000 క్యూసెక్లు, శ్రీరామ్ సాకు 3,500 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్కి వరద ఉధృతిగా పెరుగుతూ ఉన్నది. మిడ్మానేరుకు ఎత్తిపోతలు, జూరాలకు భారీగా వరద, 1,00,000 క్యూసెక్లకు పెరిగే ఛాన్సు. అప్రమత్తం చేసిన సిడబ్ల్యూసి. శ్రీశైలానికి 18,000 క్యూసెక్లు వస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఈరోజు రేపు కూడా అతి భారీ వర్షాలు ఉంటాయంట. 12 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నంది మేడర్లో నంది పంప్ నుంచి ఎత్తిపోస్తున్న నీళ్లు. ఇంకా జర మీకు నమస్తే తెలంగాణ ఇంకా క్షుణ్ణంగా రాసిరాదు ఇజ్జత్. జీవనాధార కాంగ్రెస్ కాళేశ్వరం అట. బీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్ సర్కారు దిగొచ్చింది. కాళేశ్వరం జలాల ఎత్తిపోతలు బుధవారం ప్రారంభించింది. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి జలాశయం నుంచి నంది నుంచి గాయత్రి పంప్ హౌజ్ల మీదుగా మధ్యమానేరు జలాశయానికి నీళ్లు పరవళ్లు దొక్కుతున్నాయి. ప్రాజెక్టుల డెడ్ స్టోరేజ్కి చేరువై తాగునీటికి సైతం ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మేఘాల మీద ప్రభుత్వం ఎత్తిపోతలు మొదలుపెట్టింది. వాళ్ళు ఏమంటారు, మా పుణ్యం ఎవరు నాయన మీ చేసిందా కాళేశ్వరం చేయాలి అంటారు. ఇప్పుడు గాయత్రి పంప్ హౌస్ నంది అంటారా, నంది పంప్ హౌజా, ఇప్పుడు వాళ్ళు మాదే కదా మరి మీరు ఎట్లా నిలబడదాక నీళ్ళు వెళ్ళేది ప్రకటిస్తారు అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తా ఉన్న కొద్దీ వాళ్ళు పంపులు ఆన్ చేసుకొని వీడియోలు చేసుకుంటారు. నిన్న సోషల్ మీడియా బాగానే వస్తున్నాయి వాళ్ళ వీడియోలు. ఈ కర్మ మీరు మారపోతే ఏం చెప్తాడు కానీ. సో ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా ప్రచారం చేసుకుంటుంది కాళేశ్వరం జలాల వల్లనే ఈ రాష్ట్రం సస్యసామాన్యం అవుతుందని చెప్పేసి. దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి హైడ్ చేసుకోవడానికి ఆయన పత్రికల్లో తిప్పి రాసింది. ఎంత తిప్పి రాసినా ఏం రాసినా జనం అనేది గ్రహిస్తారు. ఆ మోటార్లు ఆన్ చేస్తాలకే అవి పంపులు పోస్తున్నాయి. ఆ పంపులు పోస్తుంటే వీడియోలు వస్తున్నాయి బయటికి. అయిపోయినా ఇజ్జత్ బాయ్. ఇప్పుడు మేడిగడ్డ పనికి రాదు కాళేశ్వరం ఇప్పుడు అనలేం, ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి నీళ్ళు వాడుకోవాలి ప్రయత్నం చేస్తాం. వాటి మళ్ళీ తీరా రాజకీయంగా ఇబ్బంది అవుతుందా, మళ్ళీ ఏమంటే కాళేశ్వరం కూలిపోయిందని బట్టగాల్సి మీద వేయాలి. సో ఇదే వ్యవహారం చేసి గత 2.5 సంవత్సరాలుగా జరుగుతుంది. దాంట్లో ఏమైనా మార్పులను కోరుకుంటున్నాం. ఇది వర్షాలకు సంబంధించిన వార్తనే. నిజంగా మీ గ్రామాల్లో మీ పట్టణాల్లో వర్షాలు పడుతున్నాయా లేదు, ఎల్నినో ప్రభావం వల్ల మీకు ఏమైనా వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నది కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.